అందరూ వచ్చి మాకు న్యాయం చేయాలి. మీరు పేపర్ చేస్తారు కదా, దాని ప్రకారంగా ఇప్పుడు ఏం లేదు కదా సార్, ఆ డిపిఆర్ ప్రకారంగా లేదు కదా. సో ఏది మారినా కానీ మీరు అఫీషియల్ గా నోటిఫికేషన్ ఇవ్వండి సార్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కోటకోరపాలెంలోనే డీపట్ట అసైన్ ల్యాండ్స్ ఎంత ఉందో ఎన్ని ఎకరాలు ఉందో మీకు తెలుసు. అది కూడా మా గ్రామానికి సంబంధించి భూములే కాబట్టి ఏదైనా పెద్ద వాళ్ళ అభిప్రాయంతో మీరు ముందుకు రండి సార్. ఎందుకంటే ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ అంటారు కదా, ఏదో ప్రాజెక్ట్ వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు తెలిస్తే అఫీషియల్ గా మీటింగ్ పెట్టండి. మాకు లోకల్ ఎమ్మెల్యే గారి చేత కలెక్టర్ గారి చేత అఫీషియల్ గా మీటింగ్ పెడితే సో వాళ్ళ ప్రాజెక్ట్ లో అసలు ఎంతవరకు తీసుకుంటారు కంప్లీట్ గా వాళ్ళకి తెలుస్తాయి కదా సార్. కాబట్టి మీరు ఆ విధంగా చేస్తే బాగుంటుంది సార్. ఇప్పుడు అబ్బాయి చెప్పండి, ఇది ఇక్కడి నుంచే బాబు ప్రాజెక్ట్ కట్టేది, మిగతా భూమి మేము తీసుకోము, ప్రాజెక్ట్ ఇక్కడి నుంచి మాత్రమే అని మీరు కానీ మీ పదాధికారులు కానీ వచ్చి మాకు భరోసా ఇచ్చి భరోసా ఇచ్చి అక్కడి నుంచి అది మాకు నమ్మిన తర్వాత ఒప్పుకున్న తర్వాత అప్పుడు మీరు ఫీల్డ్ మీద మా కంపెనీ చెప్పిన తర్వాత ఫీల్డ్ మీదకి వెళ్ళొచ్చు అన్నది. ఇప్పుడు డిపిఆర్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే మరి సరైన భరోసా మాకు ఇమ్మని మేము అడిగేది. మాకు ఎమ్మెల్యే గారు ఈ ఊరు వచ్చి మాకు అందరికీ భరోసా ఇచ్చేదాకా మీటింగ్ జరగనివ్వండి. ఎమ్మెల్యే గారు చెప్పండి సార్, మేము అందరం అడిగి ఏంటి అక్కడి నుంచైనా ప్రాజెక్టు అదే డిపిఆర్ పైకి రాదు మాకు చెప్పండి. ఈ కాగితంలో చెప్తారా చూస్తాడు అదే అంటారా? ఎమ్మెల్యే వచ్చి ఒకసారి మా ఊరు రావాలా, ఆయన ఒక మాట ఇవ్వాలా, ఏ కష్టకాలైనా ఆయన పడతాం వాళ్ళు ఆఫీస్కి వెళ్తారో కలకాన్ని పంపిస్తారు, అది జరగాలండి. అదే ఈ ఉద్దేశం తెలుసుకుంటూ వచ్చాను నేను. తెలిసింది కదా, మీరు దయచేసి మేము అందరం బాధపడితే మీటింగ్ ఆపేయండి. ఎమ్మెల్యే గారు మా ఊరు వచ్చి మా పెద్దలందరూ పిలిచి ముందు రోజు వస్తాను దయచేసి మిమ్మల్ని మంచితనం మాకు అవకాశం ఇచ్చాం. దయచేసి మరి మీటింగ్ మీరు మాట్లాడొద్దు, చెప్పొద్దు, ఎమ్మెల్యే గారు తిరిగి రావాలి ఇక్కడ మాకు ఒక మాట ఇవ్వాలి. అప్పుడు ఏం జరిగినా చెప్తుంది సార్. దయచేసి రావద్దండి. ఉద్దేశం చెప్పాను కదా, ఇదే ఉద్దేశాన్ని మేము రేపు కలెక్టర్ గారు మీటింగ్ లో చెప్తాం. ఓకే సార్, ఓకే. నెక్స్ట్ ఎమ్మెల్యే గారిని ఎస్డీసీ గారు కలిసారు. ఎమ్మెల్యే గారు కూడా ఒక స్థాయి మీటింగ్ పెడతారు. ఇప్పుడే కాదు ముందు పెట్టాలి కదా సార్, మాకు ధైర్యం కాదు సార్.